హలో 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 అన్న నమస్తే. తమ్మి నమస్తే. ఏడున్నా అన్న? ఇక్కడనే మంచిగా తమ్మి. అన్నాడా మొదన్న? ఉన్నాడు. ఏమన్నా ఫోన్ లేదు ఏం లేదు. ఇక ఇప్పుడు ఈ టైంలో ఏం పెట్టుకోవాలి తమ్మి? ఈ టైంలో పెట్టుకుంటే ఎలక్షన్ టైం కదా. ఇక అన్న కొద్దిగా కొన్ని రోజులు దూరం పెట్టమని చెప్పిండు, అందుకే సైలెంట్ ఉంది కదా. ఏంటో అంత మంచిగానా? మంచిగా ఎప్పుడు వస్తాను మంచిని? వస్తా. ఏంటి సత్యనారాయణ బాగా కొడతాను అన్న? ఏం చేయాలి కొత్త? ఇక నీకు ఎవరున్నా తమ్మి? ఇప్పుడు బాగా కొడతాను అది చేద్దామని శ్రీరాములు విత్తాను. ఇవాడు అప్పుడు పడ్డాలో గెలవలేదు. ఇక ఇప్పుడన్నా కొద్దిగా ఇక అన్నకు మెజార్టీ వచ్చేటట్టున్నది. ఇక అన్న కొద్దిగా వేస్తాను కదా ఎంతో కొంత మంచి. అందుకే ఇప్పుడు ముందర పెట్టి చేద్దామని చూస్తాడు. అయితే వానమాడి అన్న శ్రీరామని ఒక్క 100%. ఇక వాడు సీఏగా మంచిదాన్ని వాడు ఎన్నుకుండి నడిపిస్తాను కానీ అదే కానీ తీసేద్దామని చూస్తాను. కాకపోతే నేను ఎప్పుడు అన్న పక్కుంటే ఉండాలి. అన్నది తెలియకుంటాయి కదా అంటే మనం తీసేసేటట్టు మొత్తం మిక్సింగ్ అయినట్టు ఉండాలి. ఇక మనిషి కనబడద్దు. ఇక అదే సరే చేద్దాం మరి. అట్లా చేస్తే చెయ్యి, నేను నెంబర్ పంపిస్తా. నెంబర్ పంపిస్తే చెయ్యి మరి. మీకు అన్న దగ్గర నుంచి నేను గట్టిగానే ఇప్పిస్తా. అన్న తెలియద్దు కానీ వదినతో మాట్లాడి గట్టిగా ఇప్పిస్తా నీకు. ఇక అన్న కూడా కొద్దిగా అదే టెన్షన్ ఉన్నాడు. పెళ్ళి కూడా చెప్పలేవు అన్న అదన్న ఇప్పుడు పెళ్ళి అయితే కూడా చెప్పలేవు. అదే పెళ్ళి చెప్పలేక అంటే ఇప్పుడు ఎట్లున్నదంటే తమ్మి ఇక కొద్దిగా సంబంధం వచ్చింది, పెద్ద సంబంధం వచ్చింది. ఇక మనం తర్వాత చెప్పాలి అన్నట్టున్నాడు. ఇక మధ్య ఎలక్షన్ టైం అయిపోయాయి. మర్చిపోయినట్టున్నాడు అన్న. పని ఉంటేనే ఫోన్ అన్న. లేదు మీకు అట్లా మర్చిపోతాం. ఇక నువ్వు మాకు ఎంత సాయం చేస్తే ఎంత అది చేస్తే మేము ఇవ్వాలంటానన్నా. ఇవ్వాలంటున్నాం. సరే తమ్మి గిన్నె అయితే తీసిపడే మరి. తీసిపడి నేను అన్నది లేకుండా చేయాలి. అన్న మనకి ఎంత చేసిండు, ఏం చేసిండు? అన్న మనకి ఎంత చేసిండో నీకు తెలియదా తమ్మి? తెలుసమ్మా. అదే ఇప్పుడు అన్న నమ్ముకొని మనం ఇంతమంది బతున్నాం. ఇది ఒకటి ఇదైతే తీసిపడి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న ఎట్లా గెలుతాడు. అది అయిన తర్వాత నీకు మళ్ళా స్టార్ట్ చేద్దాం మన పని. హలో ఎక్కడుంటాడా నీకు? ఎక్కడుంటాడు? ఎవరు? సత్యనారాయణ. వాడు ఇక్కడ ఉంటాడు తమ్మి. వాడు హైదరాబాద్ ఉంటున్నాడ. మరి మన పోరాళ్ళకు కూడా చెప్పిన. పోరాళ్ళు ఏమంటారంటే హైదరాబాద్ ఉంటాలన్నా వాడు కొద్దిగా ఎక్కడున్నాడు ఏమన్నా తెలుస్తులే అని చెప్పి అన్నారు. నెంబర్ అయితే మార్చిన వాడి నెంబర్ అయితే దొరకవచ్చిన. ఇక నీకు తెలుసు కదా ఎట్లా డీల్ చేస్తావా. అవునవునన్నా తెలుసు. ఇక నీకేం కొత్త కాదు కానీ అదే కొంచెం చూసుకో మరి. చూసుకుంటే నేను చూసుకుంటా. నాకేమైందన్నా నువ్వు కూడా అన్నలేడా మదన్న ఉన్నారు కదా. అదే వదినతో అన్న తెలియకుండా చేయాలి. ఇక నువ్వు చెయ్యి మరి. ఏ రకంగా చేస్తావు ఆ రకంగా చెయ్యి. మనిషినే కనబడకుండా చెయ్యి. మిస్సింగ్ కేసులు ఉండాలి. అదే అన్న ఇప్పుడు ఎలక్షన్ టైం హైలైట్ అయితే అన్నకు కొద్దిగా వేరే అయిపోతుంది మనకు. అదే ఎట్లా అంటే నేను వదినతో మాట్లాడతా. వదినతో మాట్లాడి నేను నీకు చూసుకునేటట్టు చేస్తా. కానీ నువ్వైతే ఆడ ఒక మిస్సింగ్ కేసు ఉండేటట్టు చూడు. కొంత కావాలన్నా మరి. ఇప్పుడు మన పిల్లలు తెలియాలి. అది చెడి మరి ఎంత అడుగుతున్నావు? ఒక 2-3 లక్షలు కావాలి స్టార్టింగ్. అట్లా కాస్తాం మేము మొత్తం ఒక మాట ఒక మాట అనుకోవాలి మనం. ఒక మాట అనుకుంటే నీకు నేను వదినతో రేపు పంపిస్తా. ఒకసారి వదినతో మాట్లాడి పంపిస్తా.
ఇక నీకు కూడా పోరాలు చూసుకోవాలి, ఇక కొద్దిగా ఇవి ఉంటాయి కదా నీకు అది ఒక మాట చెప్పు మరి, ఎంత ఏమంటావు ఏంది చెప్పు. ఇది ఎలానే ఉన్నా నాకు తెలిసిందే. చెప్తాం ఇప్పుడు ఒక్కొక్క తీసుకుంటావు మరి, ఇది ఎట్ట చేస్తావు నాకు తెలియదు కదా. 50 కావాలన్నా. ఎంత 50 లక్షలా? సరే మరి ఫస్ట్ అయితే 10 ఇస్తా. ఫస్ట్ 10 పంపిస్తా రేపు. మన పోరాలు వస్తారు. మాకు ఒక 2 ఫేక్ సిమ్లు ఉండి ఫేక్ మొబైల్స్ కావాలన్న అట్లా. ఇక మా ఫేక్ సిమ్ వాళ్ళ గురించి వాళ్ళని అడుగుతాను తమ్మి. నీకు ఏ నెట్వర్క్ అన్న చెప్పు. ఏ నెట్వర్క్ అని ఓకే అన్న, 2 కావాలి. ఎందుకంటే మనకు కాంటాక్ట్ ఉండాలి కదా, నా దగ్గర ఒకటి మన పిల్లల దగ్గర ఒకటి. నాకు ఫేక్ సిమ్మే కాదు తమ్మి. నీ ఓకే అన్న, ఈ ప్రాసెస్ ఈ పనికైతే కావాలి కదా. సరే సరే పంపిస్తా, 10 లక్షలు పంపిస్తా. కారు ఉంది అనేది ఉందన్న. సరే సరే ఏమన్నా మనం పొలాలు కూడా పంపిస్తా. ఇక నేనే వచ్చు కానీ ఇక నేను లేకపోతే ఎట్లుంటుంది అంటే అన్న పక్కమంటూ ఉండాలి ఎప్పటికీ. అవునవును. ఇక నేను 1-2 రోజులు కనిపించకపోయేసరికి ఇక మళ్ళా ఇక పెద్ద అదవుతుంది. ఎట్లున్నా నాకు అంతేలో ఎట్లుంది? అంతేలో ఎట్లున్నదంటే కొంచెం ఈ విషయాలతో కొంచెం అటు ఇటు ఉండేది కానీ అన్న సెట్ చేస్తాడు. ఇప్పుడు మనకి కవిత ఈటల అందరూ దగ్గరనే కదా అన్నకు. కవిత ఇక మనకి ఎట్లా అంటే నైటు ఈటల వీళ్ళు ఏంటంటే నైటు ఇక కూర్చొని సిట్టింగ్ చేసుకుంటారు వాళ్ళు, అంత దగ్గర వాళ్ళు. మనోని ఎవడు ఏం వీగలేడు ఇక, ఎందుకు గవర్నమెంట్ మనది కానీ. కవితకు బాగానే పుట్టినట్టు అన్న కవితకు బాగానే పుట్టినట్టు కదా సాదా గురించి. అది అది పైసలు తెంగ అది పెద్ద లంజన అది. అంతే ఇక మనకు అన్న గెలవాలన్నా మనకు అవసరం లేదు. అన్న గెలవాలి మనకు ఇక అన్ని సెట్ చేస్తారు ఎట్లా అన్నా. కొద్దిగా చూసుకోవాలన్నా మమ్మల్ని కూడా. చూడటం మీ కొద్దిగా ఎలక్షన్కి 2 నెలలు అంతే, 2 నెలల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా మనదే. హలో, ఈ 2 నెలలు తమ్మి ఎట్లా ఇక 5 ఏళ్ళ దాకా మనదే కానీ ఇక తర్వాత దుమ్ము తలుపు వదిలి పెడదాం. ఇక అన్నది లేకుండా కూడా అని చేద్దాం కానీ ఇక కాకపోతే అన్న మనం చూసుకున్నట్టు ఎందుకంటే మనకు జీవితం ఇచ్చిండు. అదే 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 ఎక్కడ ఉన్నాలో 7 దాకా వచ్చినా ఇప్పుడు మనకు ఎన్ని నా పేరు ఏంటంటే దాదాపు 28 ఎకరాలు ఇచ్చిండు. ఇక అంతా అన్న పుణ్యమే. ఇక నా మీద నాకు దాదాపు 4 కేసులు తీసి పడదింగిండు. ఇక మంత్రిలో ఉన్న డిపార్ట్మెంట్ మొత్తం మనోళ్ళే. హలో హలో తమ్మి చెప్పు. చెప్పు సరే అన్న, అదే 10 లక్షలు అయితే ఒక అకౌంట్లో అయితే చెప్పు, మన పిల్లవాడిని పంపించాలి డైరెక్ట్ ఇచ్చి. అదే నేను పంపించడమే, నేను వదినతో మాట్లాడతాను. నైట్ మాట్లాడి నీకు 10 రేపు పొద్దున ఏ రకం పంపాలి అదున్న సిమ్లు అడిగినావు కదా. అకౌంట్లో కన్నా 2 సిమ్లు 2 మొబైళ్ళు 10 లక్షలు. సరే మీరు రేపు పొద్దున పంపిస్తా. మనిషి అయితే దాడు నాకు తెలుసుకున్నా నా సంతానం. అదే చెప్తాను, ఎందుకంటే మనిషి మిస్సింగ్ కేసులు ఉండాలి అంతే. ఓకే అన్న ఓకే. సరే ఉంటుందా మరి. అవసరం మిస్సింగ్ కేసు పెట్టి సరే తమ్మి. ఏ మనిషి కనుక కనబడకుండా అయిపోతాడు. ఇక మా అన్నదే గెలుపుంటుంది, తర్వాత మనం చేద్దాం. ఇక నేనున్నా తమ్మి, నేను నీకు మంచిది ఇప్పిస్తాను. నేను అన్నతో చెప్తా. సరే అన్న మరి కలుస్తాను, పని అయిపోయినా కలుస్తా. అదే పని అయితే మంచిగా అయ్యి పని అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే నీకు నువ్వు అడిగినా 50 అడిగినాగా ఇంకో 10 ఎక్కువ ఇప్పిస్తా పాట. సరే అన్న సరే మంచిగా. రైట్ తమ్మి, ఉంటాను. ఓకే రైట్.